నేను మీ జయంతి వల్లూరుపల్లి. ఈ రోజు మనం నవరాత్రిలో 4వ రోజుకు పూజ చేస్తున్నాము. ఈ 4వ రోజు అవతారం మహాలక్ష్మి అవతారం. మహాలక్ష్మి అవతారం ఈ రోజున మనం అలంకృత చేస్తున్నాం. మహాలక్ష్మి అవతారం అంటే పద్మంలో కూర్చుని ఉంటుంది అమ్మవారు. పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి చక్కగా తిష్ట వేసుకుని పద్మంలో కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి. తర్వాత ఏమో చేతుల్లో 2 పద్మాలు ఉంటాయి, అటు ఇటు ఏనుగుంటుంది. అది మహాలక్ష్మి అవతారం. అమృత, అసలు లక్ష్మీదేవి అవతారం ఎలా అవతరించింది అనేది నీకు తెలియాలి. దానికి కూడా కథ చెప్పాడు. అదేంటంటే పూర్వం దూర్వాసుడు ఏం చేశాడంటే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తూ గిఫ్ట్ గా ఒక మంచి పవిత్రమైన హారం తీసుకుని వెళ్లి దేవేంద్రుడి గిఫ్ట్ గా ఇస్తాడు. దేవేంద్రుడు దాన్ని తీసుకుని చాలా కేర్లెస్ గా ఆ హారానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పక్కనున్న ఐరావతానికి ఇస్తాడు. ఐరావతం ఏం చేస్తుందంటే అది అసలే పట్టించుకోకుండా ఐరావతం కాలు కింద వేసి తొక్కుతుంది. అది చూసి దుర్వాసుడికి చాలా కోపం వస్తుందన్నమాట. మనకైనా అంతే కదండి, ఎవరికైనా ఏదైనా ఇస్తే వాడు పట్టించుకోకపోతే మనం ఎంత ఫీల్ అవుతాం. అలా దుర్వాసుడు బాగా కోపం వచ్చి శపిస్తాడనమాట. నీ ఇంద్రభవనం అంతా అక్కడ నాశనం అయిపోగాక, నీ గర్వం అణుచుకోగాక అని శపిస్తాడు. అయితే ఇది చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. ఇదేంటి హఠాత్ పరిణామం అని. అలా చూస్తుండగానే ఇంద్రలోకం అంతా కూడా శూన్యమైపోయి అంతా కరువు కాటకాలైపోయి మేరకి క్షీరసాగర మంత్రం చేస్తారు రాక్షసులు దేవతలు కూడా అటు ఇటు అనమాట. చేసినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఎప్పుడైతే అమృతం వస్తుందో అమృతం తాగిన వాళ్ళు మీరు గెలుస్తారని చెప్తాడు. అప్పుడు ఏంటంటే సరిగ్గా చివరిలో అనమాట, అంటే చాలా వస్తాయి, మదనం చేస్తారు. చివరిలో ఏంటంటే ఆ సముద్రం తరంగాల్లో నుంచి లక్ష్మీదేవి అమ్మవారు పద్మంలో అలా వచ్చేస్తుంది అనమాట. అంటే అలా ఆవిర్భవిస్తుంది ఆవిడ. అలా ఆవిర్భావం అయిన తర్వాత ఆవిడ వచ్చి విష్ణుమూర్తి దగ్గరికి చేరుతుంది, అంటే దేవతల వైపే చేరుతుంది ఆవిడ. వేసిన అక్కడ అమృతం తీసుకొచ్చి దేవతలు తాగుతారు అనమాట, రాక్షసులకు అందరూ. కాబట్టి అమృతం తాగారు కాబట్టి దేవతలందరూ విజయం సాధిస్తారు. ఆ విధంగా మనకి అమ్మవారు ఆవిర్భవించింది అని ఒక చిన్న కథ అనమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆవిడ పద్మంలో కూర్చుంటుంది, సముద్రంలో నుంచి వచ్చింది, దేవతల నిందని రక్షించింది, రాక్షస సంహారం చేసింది. అది లక్ష్మీదేవి కథ. తర్వాత లక్ష్మీ అమ్మవారి ఒక చిన్న పద్యం ఉంది. లక్ష్మీ క్షీరసాగర సముద్ర తనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త వనిత లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవేంద్ర గంగాధరి త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజ వందే ముకుంద ప్రియ. అమృత, మనం లక్ష్మీ అష్టోత్తరాలు ముందు చదువుకున్నాం. సరే, నేను అంటాను నువ్వు. ఓం ప్రకృత్యై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సురభ్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం పరమాత్మకాయ నమః, పద్మాలయాయ నమః, ఓం పద్మాలయ నమః, పద్మాయ నమః, పద్మాయ నమః, సుధాయ నమః, సుతాయ నమః, ధన్యాయ నమః, ధన్యాయ నమః, కాంతాయ నమః, కాంతాయ నమః, ఇందిరాయ నమః, ఇందిరాయ నమః, చంద్ర రూపాయ నమః, చందన రూపాయ నమః, పద్మముఖ్యై నమః, పద్మముఖే నమః, పద్మినే నమః, పద్మినే నమః, జయాయ నమః, జయాయ నమః, అనఘాయ నమః, అనగాయ నమః, హరివల్లభాయ నమః, హరివల్లభాయ నమః, అశోకాయ నమః, అశోకాయ నమః, అమృతాయ నమః. అమృతాయ నమః. అమృత అమ్మవారి పేరే నీకు పెట్టు. అవును. దీప్తాయ నమః, దీప్తాయ నమః, జయాయ నమః. జయాయ నమః. ఇంచుమించు అందరి పేర్లలోనూ అమ్మవారిని ఎక్కడో చాట ఉంటూనే ఉంటుంది. అలా పేరు పెట్టుకున్న వాళ్ళు అన్ని భోగ భాగ్యాలు, సర్వసంపదలు, సిరి సంపదలు, సకల ఐశ్వర్యాలు కలిగి ఉంటారని అందరూ కూడా అమ్మవారి పేరుని తమ పేరులో ఎక్కడో చోట దాన్ని స్ఫురించేటట్టు అర్థం వచ్చేటట్టు పెట్టుకుంటారు. ఇది మన అష్టోత్తర శతనామావళి. ఇది వీలైనంత వరకు ప్రతి శుక్రవారం అట్లీస్ట్ అమ్మవారికి ఒకసారి చదువుకుంటే చాలా మంచిది. నైవేద్యాలు సమర్పిద్దాం. ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి చాలా చక్కగా భక్తిగా శ్రద్ధగా తయారు చేశావు. మరి అమ్మవారికి ఇంకా పూర్ణం పూజలు కూడా ఈ రోజు ప్రసాదంగా నైవేద్యం పెట్టాలని పెద్దలు చెప్పారు. సో మనం ఈ రోజు ఇవి కూడా నువ్వు చాలా బాగా తయారు చేసి తీసుకొచ్చావు. సో అమ్మవారు తప్పకుండా ఆశీర్వదిస్తుంది. మన కుటుంబానికి సకల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది. సో అమ్మవారికి ప్రీతిగా ఈ నైవేద్యాలు సమర్పిద్దాం.